భానుమతి, భానుమతి, ఆగమని చెప్తున్నాను కదా. ఇది నీకు అనవసరమైన పని. రా. మీ బాబాయిని ఎదిరిద్దామని నిర్ణయించుకున్నావా? నేనే కదా పంపించింది. అయితే నన్ను కూడా కొట్టాలి కదా. వాళ్ళని మాత్రం ఎందుకు కొడుతున్నారు? అధిక ప్రసంగం చెయ్యొద్దు. శకుంతల కనుక అక్కడ లేకపోయి ఉండుంటే ఈ పాటికి నువ్వు ప్రాణాలతో ఉండేదానివి కాదు. కానీ ఇంకొక్కసారి ఇలా ఏదైనా జరిగిందంటే అప్పుడు మేమెవ్వరూ నేను కాపాడలేం. ఒదిగుండటం నేర్చుకో. వాళ్ళు గుళ్ళోకి రాకూడదంటున్నది నీకు తప్పనిపించలేదా? నువ్వంటే మీ నాన్నకు బాగా ఇష్టం కదా. నువ్వన్నా చెప్పచ్చుగా. ఏం చెప్పమంటావు భానుమతి? నేను చెప్తే మాత్రం అన్నీ మారిపోతాయా? ఒకటి అర్థం చేసుకో, ఏ కులమైనప్పటికీ, అంతఃపురమైనా గుడిసైనా ఎక్కడున్నా మగవాళ్ళు బానిసలే. యాజ్ ఉమెన్ వీఆర్ సబ్సర్వియంట్. మనం చెప్పింది మగాళ్ళు వినాలంటే మనం అధికారంలో ఉండాలి. నీకేమైంది అగ్ని? సైన్యంలో చేరాలంటున్నావు, ఇప్పుడేమో ఈ వేషం వేస్తున్నావు. నిన్న గుళ్ళో జరిగిన దానికే చనిపోయి ఉండేవాడివి, నీకు తెలుసు కదా. సెల్లమ్మా, నేను లోపలికి వెళ్తా, తనతో మాట్లాడతా. ఒకవేళ ఒప్పుకుందంటే నేను సైన్యంలోకి పోను, సరేనా? నువ్వెందుకు అనవసరంగా కంగారు పడతావు? నువ్వు వెళ్ళు అగ్ని, దేనికేం తెలుసు. పెద్దమ్మ లేకపోయేసరికి మీకు భయం లేకుండా పోయింది. భానుమతి, 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 ఒక నిమిషం నేను చెప్పేది విను. ఒక నిమిషం ఆగు. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. ఎందుకు తొందరపడుతున్నావు? సరే, పోనీ అన్నయ్యతో నాన్నతో నేను మాట్లాడినా? నేను నిర్ణయించుకున్నాను. నువ్వు ఇక్కడ ఉండకు, మెడ్రాస్కి వెళ్ళిపో. కొంచెం నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకో. సరే, నువ్వు వెళ్ళిప్పుడు. సరే, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తా. ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉండు. శకుంతల, నువ్వు ఉండు, నేను వస్తా అన్నాగా. జరుగు, తప్పుకో. మహారాజా, చిన్న యువరాణి భానుమతి గారు లేచిపోతున్నట్టు కనకపట్ట గారికి తెలిసింది. ఆయన మన వాళ్ళతో వెళ్ళి పట్టుకుంటున్నారు. దాన్ని చంపడానికి మనకు ఒక కారణం దొరికింది. శకుంతల ఇక్కడే ఉంటే మనల్ని ఆ పని చేయనివ్వ. దాన్ని మద్రాస్కి పంపించు. మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళలేదు. అసలే పిల్లలు గలవాడిని. రండి రండి రండి. వెళ్ళిపోండి. మీరు భానుమతే కదా? ఎందుకు వాళ్ళు మిమ్మల్ని తరుగుతున్నారు? నేను మీకు గుర్తున్నానా? ఆ రోజు నేను మండపంలో ఉంటే మీరు నా చేయి పట్టుకొని, ఎవరు నువ్వు?
నన్ను వాళ్ళ నుంచి కాపాడింది ఈయనే. తెలిసినానేనా? కృతజ్ఞతలు మిత్రమా. నువ్వు నాతో వస్తున్నందుకు నీకు ఎంత పెద్ద ప్రమాదమో నాకు తెలుసు భానుమతి. నేను మా సంఘం నీకెప్పుడో ఏ లోటు రాకుండా చూసుకుంటాం. రా రా భానుమతి. కృతజ్ఞతలు మిత్రమా. థ్యాంక్ యూ.